వాంది నాక్కుంటా ఇప్పుడు నువ్వు చెప్తావా ఎక్కడున్నారు మీరని మేమున్నాం నువ్వు ఎక్కడున్నావు నువ్వు దొంగలు సద్దులు మోస్తున్నావు ఇప్పుడు వాని పక్కనే కూర్చున్నావు ఇప్పుడు కూడా మానేసే ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవద్దు నువ్వు ఒక్క రాయేస్తే మీద నువ్వు అద్దాల మెడలు కూర్చున్నావు ఇతరుల మీద రాయలు రువ్వద్దు రువ్వితే నీ అద్దాల మెడలు పగిలిపోతుంది తెలుసుకో నువ్వు రాళ్ళు రువ్వద్దు అద్దాల మెడలో కూర్చున్నాడు ఇతరుల మీద రాళ్ళు రువ్వద్దు అది తెలుసుకోవాలి ఇక్కడే కనుక ఉంటే మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తులు లేచినట్టున్నది మళ్ళీ చంద్రబాబు నాయుడు పరిపాలన వస్తేమో ఈయన ముఖ్యమంత్రి కావాలిట ఈరోజు ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏజెంట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కావాలి అది కుట్ర ఎందుకంటే అక్కడ లొకేషన్ పెట్టాలి ఇక్కడ ఈయన తీసుకొచ్చి పెట్టాలి పవన్ కళ్యాణ్ ఇది జరుగుతున్నది అందుకని తెలంగాణ ప్రజలు ఇదంతా గ్రహిస్తున్నారు మీ తెలంగాణ ప్రజలకు కన్నెర్ర చేస్తే నువ్వు పారిపోవాల్సిన దుస్థితి వస్తుంది నువ్వు జాగ్రత్తగా ఉండు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు అబద్ధాలు మాట్లాడదుకు నీకు చదువు లేదు శీలం లేదు సంస్కారం లేదు నువ్వు ఎంతమంది పెళ్లి చేస్తున్నావు అడగం నువ్వేం చేస్తున్నావో మేము అడగం కానీ నువ్వు పేద ప్రజలకు అక్కడ సపోర్ట్ చేయి పేద ప్రజలకు చేస్తలేవు పేద ప్రజలు 99 పైసలకు ఎకరం భూమి 55,000 ఎకరాలు పంచిపెడుతుంటే డివిస్ కంపెనీ వాడు వచ్చేసి మీ విశాఖపట్నం అంతా నాశనం చేస్తుంటే ఫార్మా పొల్యూషన్ తోటి అవేం మాట్లాడవు కార్మికులు చచ్చిపోతున్నారు రైతులు చచ్చిపోతున్నారు చేనేత కార్మికులు చచ్చిపోతున్నారు ఆంధ్రలో చీరాల్లో చచ్చిపోతున్నారు చేనేత కార్మికులు అవేం పట్టించుకోను ప్రజల్ని పట్టించుకో దళితులను ఎంతమందిని చంపారు చేయి నువ్వు కారం చేడులు ఎవరు చంపారు దళితులను చుండూరులు ఎవరు చంపారు పాదిరికుప్పం లక్ష్మణపల్లి వేంపేట కంచికచర్లు ఎంతమంది దళితులను చంపారు వాళ్ళ తరఫున్నవా చెంచులందరినీ ధర్మేస్తున్నారు అక్కడ వాళ్ళ తరఫున్నవా మేము తెలంగాణ చెంచులు ధర్ముతుంటే వాళ్ళంటున్నాం అటు ఆంధ్ర చెంచుల తరఫున కూడా మేమే ఉన్నాం నువ్వు లేవు అందుకని అటుపక్క ఇటుపక్క 2.5 లక్షల మంది కోయిలు కొండలను తరిమేస్తుంటే భద్రాద్రి పోలవరం కింద వాళ్ళ గురించి మాట్లాడు నువ్వు కోయిలు కొండల గురించి మాట్లాడు చెంచుల గురించి మాట్లాడు ఎందుకు మాట్లాడవు నువ్వు పేదల ప్రజల తరఫున దొంగలకు సద్దులు మోస్తున్నావు నువ్వు అందుకని తెలంగాణ ప్రజలు లేచి కూర్చుంటారు నువ్వు లూటీ చేస్తే నీ మీద లాఠీ లేపుతారని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు మంచాల లింగస్వామి